సభ్యులు కృష్ణారెడ్డి గారు, స్టేజ్ మీద ఇక్కడ ఉన్న పెద్దలు, మీ అందరికీ కూడా స్టేజ్ ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు బిట్రగుంట రావడం, మీరు బిట్రగుంట అంటారో లేకపోతే భోగోలు అంటారో తెలియదు, కానీ మా కాలంలో ఇది బిట్రగుంట అంటే ఇప్పుడే మీరు చెప్పినట్టు చిన్నప్పుడు అల్లూరులో ఎప్పుడైనా అల్లూరు వచ్చి ట్రైన్ ఎక్కాలంటే బిట్రగుంటలో వచ్చి ఎక్కేది మేము చిన్నప్పుడు. సో బిట్రగుంట అనేది ఈరోజు కాదు, ఎప్పటి నుంచో బిట్రగుంట మా లిటిల్ ఇంగ్లాండ్ అనండి, లిటిల్ లండన్ అనండి, ఆ రోజుల్లో ఆంగ్లో ఇండియన్స్ విపరీతంగా ఉండేది. ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు. ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారా? ఎవరు ఒక్క ఫ్యామిలీ కూడా లేదు. ఉన్నారు ఆంగ్లో ఇండియన్స్ ఇక్కడ ఉండేది ఆ రోజుల్లో. నేను చెప్పేది పాత రోజులు. ఇప్పుడే మీరు ముందు ఈరోజు మన ఎన్టీ రామారావు గారి 103వ జయంతికి ముందు దాన్ని మనం మాట్లాడదాం. మీ అందరికీ తెలుసు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచంలో మన దేశం కాదు, ప్రపంచంలోనే ఒక గౌరవాన్ని పెంచారు. తెలుగు అంటే ఆ గౌరవాన్ని క్రియేట్ చేసింది మన గౌరవనీయులైన ఎన్టీ రామారావు గారు. ఆ రోజుల్లో తెలుగు అంటే ఎవరికి లెక్కలేదు. నాకు తెలిసిన కాలంలో మద్రాసు వాళ్ళు అనేది తెలుగు వాళ్ళని మద్రాసు వాళ్ళ తెలుగు వాళ్ళు అనేది మామూలుగా బయటంతా మద్రాసు వాళ్ళు అనే పదం వాడుతుంది. అటువంటిది 83లో పార్టీ పెట్టడం, 9 నెలల్లో గెలవడం, ముఖ్యమంత్రి కావడం, తెలుగు జాతి అంటే ఏంది అనేది దేశంలో కాకుండా ప్రతి దగ్గర కూడా మీరు ఎక్కడికైనా పోండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళు అంటేనే ఆ గౌరవం వేరు. ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు. అంటే అంత పెద్ద ఎత్తున తెలుగు జాతిని అంత పైకి తీసుకుపోయిన వ్యక్తి. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ మహానాడు అనేది కూడా మనం జరుపుకుంటుండేది ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు ఆయన పుట్టినరోజు ఈరోజు, ముందు రోజు, తర్వాత రోజు. మామూలుగా ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. గండిపేటలో జరిపేదంటే ఇంతకుముందు, అక్కడి నుంచే అఫ్కోర్స్ ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు. ఈ సంవత్సరం దీన్ని హైబ్రిడ్ మహానాడుగా మన యూత్ లీడరు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు మహానాడు మనం ఉద్దరుకొని ముఖ్యమంత్రులు చెప్పగానే ఈ హైబ్రిడ్ మహానాడు టెక్నాలజీతో ఈరోజు మనం స్క్రీన్ పెట్టుకొని మీరందరూ కూర్చోవడం. నిజంగా చెప్పాలంటే 6-7 లక్షల మంది మీలాగా చూస్తున్నారు. ఎక్కడైతే 1875 క్లస్టర్స్లో ఇది జరుగుతుంది. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిపిస్తున్నారు. మీరందరూ కూడా ఇటువంటిది మనం అదే మహానాడు పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా చూసేదానికి కానీ ఇదేదానికి కానీ ఇప్పుడుండే వసతి, ఇక్కడ మీకు కలిగించిన వసతి మీకు అక్కడైతే ఉండదు. అది మీ కళ్ళ ముందే మీరు చూడగలుగుతున్నారు. అంటే పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళకి ఇది నేను చెప్పేది. ఏదో వచ్చాము పోయాము అంటే అది వేరు, అది అక్కడైనా ఒకటి ఇక్కడైనా ఒకటి. పార్టీ మీద నిజంగా అభిమానం ఉన్న వాళ్ళకైతే ఈరోజు జరిగే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, వాళ్ళ క్రమశిక్షణ, ప్రతిదీ కూడా మీరు గమనించాలి. ఇప్పుడే నేను వస్తా లోకేష్ బాబు మాట్లాడే మాటలు విన్నాను. చాలా చాలా అంటే చాలా బాగుంది. మీరు విన్నారో లేదో ఇక్కడ ఉన్నవాళ్ళు, మీరు విన్నారా? ఎట్లా మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడాడు. ఇవి క్రమశిక్షణ మాట్లాడేది.
మనందరం కూడా పార్టీలు ఈరోజు క్రమశిక్షణ పార్టీలో ఉన్నాం. మనందరం అదే కానీ ఫాలో అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశం అనేది కార్యకర్తలు మీరందరూ ఒక తాటి మీద ఉంటే ఓడిపోయే సమస్య లేదు. మనమే ఓడగొట్టుకుంటున్నాం. మనకి పడక లేదంటే రకరకాల సమస్యలు లేదంటే ఈ పార్టీలు ఓడే సమస్య లేదు, ఓడిపోయే సమస్య లేదు ఎవరు కూడా. మీరందరూ కూడా ఇప్పుడే కృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ ఇవి. మీరందరూ మీది పార్టీ మంది, మీకు ఏదన్నా మనస్పర్ధలు ఉన్నా నేను చెప్పినట్టు రైల్వేస్కి ఇప్పటికీ 1-2 సార్లు రిప్రజెంట్ చేసి ఉన్నాను రైల్వే మినిస్టర్కి. ఒక్కసారి సీఎం వచ్చినప్పుడు కానీ సీఎం వచ్చినప్పుడు కానీ ఆ రైల్వే మినిస్టర్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే ఇప్పుడుంటే రైల్వే మినిస్టర్ కొంచెం మాట్లాడితే ఏం చూస్తాడంటే ఆయన ఇప్పుడు ట్రైన్ స్టాప్ అడిగినా, ట్రైన్ స్టాప్ సెకండ్స్ ఏమని అడిగింది, నాకు ఒక బోర్డుకు చూపించి ఆ బోర్డు మీద ఏం పెట్టాడంటే చూడమన్నాడు, నువ్వు ఇన్ని తీసుకొచ్చి పెట్టావు, మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి చూడండి అన్నట్టు ఒక బోర్డు మీద చాక్ తీసుకొని అటువంటి మినిస్టర్ ఆయన. ఇది కానీ నేను ఇన్ని సెకండ్ ఇస్తే ఇన్ని ట్రైన్లు 20 ట్రైన్లు ఆపాలా, 30 ట్రైన్లు ఆపాలా. ఈరోజు మేము మెయింటెనెన్స్కి 5 గంటలు ఆపుతున్నాం. ఇంతకుముందు 8-9 గంటలు ఆపే మెయింటెనెన్స్ ఈరోజు 5 గంటలకు తీసుకొచ్చా. బాంబేలో మొత్తం అంతా కంట్రోల్ మొత్తం బాంబేలో పెట్టున్నా. టెక్నాలజీ, ఇదంతా టెక్నాలజీ, మనకు తెలియదు. ఇవన్నీ ఫైన్ క్రాక్స్ వస్తాయి, ఇవన్నీ కనిపెట్టేది ఈ టెక్నాలజీలో. సో మనం ఈరోజు 5 నుంచి 4 గంటలకు దింపారు. 4 గంటలు మనం మెయింటెనెన్స్ ప్రతిరోజు అవసరం. మీకు ఎవరు కూడా నేను చెప్పిన మాట ఎవరికి కూడా అనిపించదు. ఈరోజు కంట్రీలో మొత్తం మన దేశంలో 4 గంటలు మెయింటెనెన్స్, ట్రాక్ మెయింటెనెన్స్కి వాడుతున్నారు. అది ఎవరికన్నా తెలుసు? ఎవరికి తెలియదు. టెక్నాలజీతో మీకేం మనిషి ఇక్కడ కనపడదు, బాంబేలో కనపడుతుంది. అది వాళ్ళ ఆఫీసర్ పెట్టి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఇంకా మనకు మాట్లాడే పని లేకుండా పోయింది. ఇక్కడ ఏమో ట్రైన్లు ఆపండి, ఏముందిలే 2 నిమిషాలు ఇది ఆపేదానికి మీకేమి ఇబ్బంది, అది కావాలని మీరు చేస్తున్నారు. ఇది అంటే దానికి కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. దీన్ని కూడా నేను యాక్చువల్గా ఇప్పుడు మీకు ఐసీఎఫ్ ఉంది చెన్నైలో. సో ఐసీఎఫ్ అనేది మీకు కోచ్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసే వందే భారత్ ఇవన్నీ కూడా అక్కడ తయారు చేస్తున్నారు కోచ్లు. సో ఏదో ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడు, పెట్టండి 450 ఎకరాలు ఏదో మిగిలిందని చెప్పారు. సర్వే చేశారు. సో 900 ఎకరాలు అంటే మంచి. ఖచ్చితంగా నేను కృష్ణారెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా, సీఎం వచ్చేటప్పుడు ఎప్పుడు ఢిల్లీ వస్తున్నాడు మీరు కానీ వస్తే మనం ఇద్దరం రైల్వే మినిస్టర్ని సీఎంతో పోవాలి. సీఎం గారిని మాట్లాడాడంటే 100% మీ పని ఉంది. ఇంకోటి కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కూడా మీ బాధ్యత. ఇది లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా మనం ఇంకో 100 గెలిపించాం అనేది కూడా అవసరం. మన ముఖ్యమంత్రులు కష్టపడే దానికి మన సైడ్ నుంచి కూడా ఆయన ఖచ్చితంగా ఎప్పుడు ఢిల్లీ వస్తున్నా నేను ముందు వెంటనే ఫోన్ చేసి కలిసి ఆ మంత్రి దగ్గరికి ముఖ్యమంత్రి చెప్తేనే పని అవుతుంది. అవుతుంది కూడా 100% అవుతుంది, అవ్వకుండా పోతుంది. ఈయన రోడ్స్ మన గడ్కరీ గారు నాకు కాదు, ఆయన ఎప్పుడు కూడా డోర్స్ ఓపెన్, అంటే తలుపు ఎప్పుడు తీసి పెట్టుంటుంది ఎవరికైనా. అంటే మంచి చేయాలనే ఒక మనిషికి అది ఆ ఇంట్రెస్ట్. మనం ఉన్నాం దేనికి, మనం ఏదైనా మంచి చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, మనం ఈరోజు ఇక్కడ ఢిల్లీలో కూర్చుంటాం అనే ఒక తత్వం. ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క విధం, వాళ్ళ సిస్టంలో ఆయన సిస్టంలో డోర్లు ఎప్పుడు తీసుకుంటాయి. ఎవరైనా లోపలికి పోవచ్చు, మీ సమస్యలను ముందే చెప్పేస్తే దాన్ని రెడీ చేసి అక్కడ రెడీగా ఉంటుంది. ఇది ఎక్కడికి పంపాలో అక్కడికక్కడికి పంపించేస్తారు.
అది వేరు, ఆ మినిస్ట్రీ వేరు. ఈ మినిస్ట్రీ కొంచెం కష్టం. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి దీనికి వచ్చాడు. సో ఒక సిస్టమ్ అంటాడు. ఇప్పుడు రైల్వే మినిస్టర్ ఆ సిస్టమ్స్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి చదువుకున్నాడు. సో ఇది లేదు, అది లేదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీది 2 సార్లు తీసుకెళ్ళి చెప్పుకుంటాడు, చేస్తా అంటాడు, చేస్తానే చెప్తున్నాడు. కానీ ఇప్పటికి అది ఇంకా దాన్ని సో మన ముఖ్యమంత్రి కరెక్ట్ పర్సన్, కానీ చేపిస్తాం, పట్టుదలగా చేపిస్తాం. డెఫినెట్గా అంటాడు, చూడు ఇది అయింది, మన పని అయింది, ఖచ్చితంగా చేపిస్తాం అనుకుంటాం. ఈ బిట్రగొడ్లో రేపు 100% మనం ఏదో ఒక చాలా మంది యూత్ ఉన్నారు సార్, మీరు హెల్ప్ చేశారంటే చాలా మంది ఉపాధి కలిగింది సార్. మాట్లాడి యూత్కి ఇబ్బంది లేదు. ఇంకా నేను ఒకటి చెప్తున్నా మీకు, కొంచెం టైమే. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, ఈ పక్కనే వస్తున్నాయి, కిసాన్ సెస్లో వస్తున్నాయి, రకరకాలు. ఇప్పుడు అన్ని పక్కనే కదా, మొత్తం రకరకాలు ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి. ఖచ్చితంగా కూడా మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ముందుకు చూడండి, ఎంత పద్ధతిగా మీకు జరుగుతుంది. మీరు రుణపడేది కాదు, మీరు రుణపడినా పడకపోయినా మీకు ఉద్యోగాలు అయితే వస్తాయి. జరగకపోయేది అదే. బీపీసీఎల్ అంటే ఏమనుకుంటున్నారు, 1,00,000 కోట్లు అంటే ఏమనుకుంటున్నారు? ఉద్యోగాలు ఏదేమి ఇవ్వకుండా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారా? పెట్టలేరు కదా. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, జరగాల్సిందే, ఇవ్వాల్సిందే. ఇది ముందుకి రేపు జూలైలో డేట్ పెట్టుకుంటున్నారు. జూలైలో ప్రధానమంత్రి డేటు తీసుకుంటున్నారు, ఆయన చేత చేయించాలి. అది రేపు జూలైలో మీకు స్టార్ట్ కాగానే 100% యాక్టివిటీ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇట్లా మీకు ఈ చుట్టుపక్కల ఇప్పుడు రామాయపట్నం ఇది ఉంది, జోల్దేన్ వస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి. మీకు కావలి మొత్తం అంతా మీకు ఎక్కడికో వెళ్ళిపోతారు. మీ దగ్గరగా 10 సెంట్లు ఉండిందంటే నువ్వు చాలా పెద్దోడు అయిపోతావు. అంతే, నువ్వు ఉత్తరనే ఉంటావు, అది నిలబెట్టుకోవాలంతే. నీ దగ్గర ఉండేది నువ్వు నిలబెట్టుకుంటే నువ్వే పెద్దోడు అవుతావు. నువ్వే ₹1 ఏ పని చేయకపోయినా నువ్వు పెద్దోడు అయిపోతావు. అట్లా కావలిగా అంత ఫ్యూచర్ ఉంది. ఎనివే సంతోషం ఇక్కడికి రావడం, మంచి క్లస్టరు. మీ అందరి దగ్గర నేను వచ్చి ఇంత టైం ఉండడం చాలా సంతోషం. కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు, నన్ను ఇక్కడికి తీసుకురావడం. ఎందుకంటే తెలుగువాడి వేడి ప్రపంచ దేశాలను గుర్తించే విధంగా పోరాడిన యోధుడు మన ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున అందరి తెలుగు వాళ్ళు తలెత్తుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజున భారతదేశంలో 2వ భాషగా తెలుగు భాష ఉంది అంటే దాని కారకులు ఎన్టీ రామారావు గారు. కాంగ్రెస్ ప్రభంజనం, ఇష్టానుసారం పరిపాలన, పేదవాడుగానే మిగిలిపోతున్న తరుణంలో పేదవాడికి అండగా ఉండాలి, పేదవాడికి చేయూతనివ్వాలి. అనగానే వర్గాలు అంతరించిపోతున్నాయి, బలహీన వర్గాలు బలహీనపడిపోతున్నాయి. వారందరినీ ఆదరించడానికి కొరకు కష్టాల కడల్లో హీరోచిత పోరాటంతో రంగులేసుకునే వాడికి రాజకీయం ఏం తెలుసని హేళన చేసిన వేళ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ప్రపంచానికే ఒక తలమానికమై గుర్తింపు పొంది 9 నెలల్లో గిన్నీస్ బుక్ రికార్డును సాధించి ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం వయసం చేసుకున్న ధీరోదాత్తుడైనటువంటి ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు మనందరి తెలుగు వాళ్ళు గర్వించడం. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 44 సంవత్సరాలు పూర్తయిన తర్వాత
ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ కూడా గుర్తించుకుని ఆయన ఆశయ సాధనకి అందరూ అంకితబద్ధులై ఉండేటట్టుగా ఒక తీర్మానం చేసే నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా మహానాడుని జరుపుకోవడం, ఆయన పుట్టినరోజుకు ముందు రోజు ప్రారంభించి ఆయన పుట్టినరోజు మరుసనాడు బహిరంగ సభతో ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా దిశ దశ చూసే విధంగా కార్యకర్తలు అందరి సమక్షంలో తీసుకునే తీర్మానాలు, ప్రజల అవసరాలకు తగ్గట్టు చేసే తీర్మానాలు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చెందుతుందో తెలిపేందుకు అందరి కార్యకర్తల సమక్షంలో తీసుకున్న తీర్మానాలను ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ప్రభుత్వాల ద్వారా దాన్ని సాధించి పేద పొడుగు బలహీన వర్గాలకి అన్నిటికీ అండగా ఉండే విధంగా చేసేటువంటి మహానాడు తీర్మానాల కోసం ఈ రోజున మన నెల్లూరుకి వేదిక కావటం, అనివార్య కారణాలు రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఎంతో కారణాల వల్ల డీజిల్, పెట్రోల్, గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోవటం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న తరుణంలో ప్రతి ఒక్క పేదవాడికి అన్యాయం జరగకూడదు. గ్యాస్ కొనుగోలు కానీ, డీజిల్ కొనుగోలు కానీ, పెట్రోల్ కొనుగోలు మన వంతు మనం పొదుపును పాటిద్దామని ఒక్క మాటతో మహానాడు రద్దు చేసి ఈరోజు ప్రజలందరికీ మన తెలుగుదేశం కుటుంబాల సభ్యులందరితోనూ క్లస్టర్స్ పరిధిలోనే మన అందరం కూర్చొని ఎందాము, చర్చించుకుందాం, క్లస్టర్ పరిధిలోనే అన్ని సమస్యలు తెలుసుకునే విధంగా చేయమన్నప్పుడు ముక్త కంటితో ఈరోజు 1874 క్లస్టర్స్లో ఒక్కొక్క క్లస్టర్కి సుమారు 9,000 మంది కేఎస్ఎస్ సభ్యులు, దాదాపు 80 నుంచి 1,00,000 మంది సభ్యత్వాలు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు ఊరు వాడ పసుపు మైమైపోయింది. ఎక్కడ కూడా చూస్తే మెడలో ట్యాగులు వేసుకుని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మమకారంతో చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ భవిష్యత్తు నాయకుడైన నారా లోకేష్ నాయకత్వానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ఊరు వాడ పసుమైనటువంటి వేళ ఈరోజు మన అందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి, అన్నిటికంటే జెండా ముఖ్యం. ఈరోజు తెలుగు జెండా మనందరినీ కాపాడుతుంది. ఆ జెండా నీడన మనం తలెత్తుకుని తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ అధికారి దగ్గరికి పోయినా తెలుగుదేశం కార్యకర్త అంటేనే అధికారి స్పందించేటువంటి పరిస్థితి ఉందంటే మన వెనకున్నటువంటి మన జెండా యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. అందుకే కార్యకర్తలు అందరినీ ఒక్కసారి మీరు చూడండి. 76 సంవత్సరాల యువకుడు నారాలో చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇక్కడ 76 సంవత్సరాలు ఒక్కరు లేరు, పిల్లగాడు పుట్టుకొని నిద్రపోతున్నారు. కానీ నిరంతరం చంద్రబాబు నాయుడు మన కోసం శ్రమిస్తున్నాడు. మనం వేసింది ఒక్క ఓటు, ఆయన్ని గెలిపించడానికి మనం పడ్డ కష్టం ఒక నెల రోజులు. కానీ మనం ఒక్క నెల రోజులు మనం కష్టపడి ప్రజలను మెప్పించి ఒప్పించి ఆయనకి అనుకూలంగా ఉండే విధంగా మనం ఓట్లు వేసి గెలిపిస్తే రాక్షస పాలన పోయిందని మనం అందరం కూడా ఆనందంగా మనం సంబరాలు జరుపుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతూ ఈ ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, 4-5 కోట్ల జనాభా ఈరోజు అందరూ కూడా చంద్రబాబు నాయుడు భుజాల మీద నిలబడి ఉన్నాం. మనందరినీ కాపాడడం కోసం ఆయన ఎండ లేదు, వాన లేదు, పొగులు లేదు, రాత్రి లేదు, శ్రమ నిద్ర లేదు, అన్నీ మర్చిపోయి ఈరోజు 76 సంవత్సరాలలో మండు టెండర్లు కూడా సైతం లెక్క చేయకుండా మన ఆంధ్ర ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు ఏదన్నా నేను నిద్రపోతే ఏం జరిగిపోతుందనే భయం, నిద్రపోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచన, ఈ ఏదన్నా 4 రోజులు రెస్ట్ తీసుకుంటే, తీర్థయాత్రలకు పోతే, లేదంటే ఏదైనా విహారయాత్రలకు పోతే ఆంధ్ర రాష్ట్ర ప్రగతి ఏమైపోతుంది అన్నటువంటి ఒక భయాన్ని, బాధ్యతని భుజాల మీద మోసుకుని ఆంధ్ర రాష్ట్రం కోసం దేశాలు తిరుగుతున్నారు, రాష్ట్రాలు తిరుగుతున్నారు. ఒక్కటే మన అందరం కూడా మన గుండెల మీద చేసుకొని చెప్పుకోవాలి. ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో మన కోతబెట్టు దూరంలో ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులు పోవడానికి మనకు అలసత్వం, ఒక్క ఎంఆర్ఓ ఆఫీసుకు పోయి పని సాధించడానికి మనకు అలసత్వం, ఒక్క ఎంఆర్ఓ ఆఫీసులో పని సాధించడానికి 1కి 10 సార్లు తిరిగితే మనం నీరసించి ఆ పని లేకపోయినా పర్లేదు బూతులు తిరుగుతున్నాం, విమర్శించుకుంటున్నాం, మాకు ఈ పార్టీలో పనులు కాలేదంటున్నాం. కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం రాక్షస పాలన జరిగింది. గత 5 సంవత్సరాలు రాక్షసుడు పరిపాలించాడు. ఈ రాక్షస పరిపాలనలో జరిగినటువంటి దహనకాండ, ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈరోజు రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. 10 లక్షల కోట్ల అప్పులు, నెలకు వడ్డీలు చెల్లించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇన్కమ్ తగ్గిపోయింది.
ఈరోజు మనం అన్ని రకాలుగా నష్టపోతున్నాం. అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తున్నాం, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి డబ్బులు ఇస్తున్నాం, అన్నదాతకు సుఖీబాబుగా 20,000 రూపాయలు ఇస్తున్నాం, ఆటో సేవలు ఇస్తున్నాం, మత్స్యకార సేవలు అయితే ఇస్తున్నాం, చేనేత కార్మికులకు చేయూత సేవలు ఇస్తున్నాం, అన్ని రకాలకు ఇస్తున్నాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నిటికీ కావాల్సిన ఆర్థిక స్తోమత లేక రాష్ట్రం అలమటిస్తుంటే చెప్పిన మాట మీద నిలబెట్టడం కోసం ఈరోజు దేశాలు తిరిగి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టండి, మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఇండస్ట్రీ పెట్టండి, ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ మీకు ఆదాయం వస్తే ఆదాయంలో మాకు ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు మా రాష్ట్రానికి సంబంధించిన మా తెలుగు వారి కోసం మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పి ఈ రోజున వారు కష్టపడే కష్టంలో మనం పడే కష్టం ఎంతో చూడండి. ఇక్కడ ఒక్క పని జరగకపోతే సాయంత్రానికే పని కాలేదు, ఎమ్మెల్యే పని చేయలేదు, ఇంకొకరు పని చేయలేదు, ఒక్క మాట అంటున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు పడే తపన, ముఖ్యమంత్రి గారు చేసేటువంటి దీక్ష మనందరం కూడా చూడాలి. మనం మహాభారతం చదివాం లేదా రామాయణం చదివాం. రామాయణంలో 2 హీరోలు ఉన్నారు, ఒకరు రాముడు అయితే 2 హనుమంతుడు. వీళ్ళిద్దరు కలిసి నరవానరులు మమ్మల్ని చంపలేరనే రావణాసురుడు అంటే నరుడుగా రాముడు పుట్టాడు, వానరుడుగా హనుమంతుడు పుట్టి ఇద్దరు కలయికతో రాక్షసుడైనటువంటి రావణాసురుడు చంపి రామరాజ్యాన్ని సృష్టించి రామాయణం ముగిస్తే మహాభారతంలో కూడా 2 పుట్టారు, ఒకరు శ్రీకృష్ణుడు, 2 అర్జునుడు. దుష్టుడిని సంహరించడం కోసం కృష్ణుడు ఆయుధం పట్టకుండానే అర్జునుడి చేత యుద్ధం చేపించి మహాభారతంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ సంహరించి ఒక మహాభారతానికి సృష్టించి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సుభిక్షంగా నడిచేదానికి ఆనాడు కృష్ణుడు అర్జునుడు ఏకమైతే ఈ కలియుగంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ కలియుగ దైవంలాగా మనకి 2 పుట్టారు, ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకొకరు నారా లోకేష్. ఈరోజు వాళ్ళిద్దరు కూడా వయసును చూసుకోవడంలా, లోకేష్ గారు అందాన్ని చూసుకోవడంలా, తన కుటుంబ నేపథ్యాన్ని చూసుకోవడంలా, రాజు గారి బిడ్డ ఎలా ఉంటాడో మనందరం చూస్తున్నాం. 4 రూపాయలు సంపాదిస్తే నా బిడ్డ ఎంత లగ్జరీగా ఉంటుందో మనం చూస్తున్నాం. కానీ లగ్జరీని పక్కన పెట్టారు, సుఖాన్ని పక్కన పెట్టారు, జీవితాన్ని పక్కన పెట్టారు. ఈ రాష్ట్రం కోసం వాళ్ళిద్దరు తండ్రి కొడుకు ఇద్దరు పడే కష్టాన్ని మనం గుర్తించి మనం చేసేటువంటి సేవ ఎంతో మనందరూ కూడా నిరంతరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పడే తపన ఎవరి కోసం? వాళ్ళకేమైనా ఇప్పుడు చాలదా? వాళ్ళకేమైనా అవసరమా? ఈ ముఖ్యమంత్రిలో ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన ఏమన్నా? ఎక్కడన్నా మనం చూసామా? నిరంతరం నిన్నటి మండు టెండలో తెలుగుదేశం కార్యకర్తల సభ్యులుగా ఉన్న మన కేఎస్ఎస్ సభ్యులు, పార్టీ గ్రామాల్లో పెత్తనం చేస్తున్న మన లీడర్లు కోతవేట దూరంలో ఉన్నటువంటి రామాయపట్నం రావడానికి ఇబ్బందులు పడ్డారు. కానీ 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మన మత్స్యకారులకి అండగా ఉండాలి, వాళ్ళకి చేయుతనివ్వాలి, సముద్ర ఏటకు పోలేక వాళ్ళు ఇబ్బందులు పడితే వాళ్ళకి అండగా ఉండడం కోసం మండు టెండలో వచ్చి ఎక్కడ కూడా ఇక్కడ నేను 5 నిమిషాలు మాడితే 4 సార్లు గీరుకుంటున్నా చేసుకుంటున్నా, నేను నిలకడలేకున్నా నిలబడిన వ్యక్తి నిలబెట్టేట్టుగానే ప్రజలకు ఆదర్శంగా కూర్చున్నటువంటి మహోన్నత వ్యక్తి మన దేవుడిని ఎప్పుడు చూడాల. ఈ రోజు మనం చంద్రబాబులో చూస్తున్నటువంటి దైవం ఉన్నటువంటి లక్షణాలు అది అందరికీ సాధ్యం కాదు. ఎంతో పుణ్యం చేస్తుండాలి ఎంతో. కాబట్టి మనందరం కూడా ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది అటువంటి కఠోర సాధన చేసి ఈ రాష్ట్రం కోసం నిలబడే నాయకత్వం నీడను మనం ఉన్నందుకు తలెత్తుకుని ఎదగాలి. ఈరోజు నా ఎమ్మెల్యే పదవైన 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ శాశ్వతమైంది ఒకటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం శాశ్వతం. అది జీవితాలు ఉండే విధంగా మనం నడుచుకోవాలి. ఆ నడిచినప్పుడే మన క్రమశిక్షణ, మన క్రమబద్ధత, మనలో ఉండే నిజాయితీ, మన కార్యకర్తలకు అండగా ఉండే తోడ్పాటు ఉంటే కొద్దిమందికి పదవులు వస్తుంటాయి పోతుంటాయి. పదవులు శాశ్వతం కాదు. తెలుగుదేశం నీడన తెలుగుదేశ ఆశయ సాధన కోసం మన కర్తవ్యం నిర్వర్తించినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అటువంటి పార్టీలో మనం ఉన్నందుకు మనం నిజంగా అదృష్టవంతులుగా భావిస్తూ రేపటి పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మండల ఎన్నికలు రాబోతున్నాయి, వార్డు ఎన్నికలు రాబోతున్నాయి. అన్నింటినీ కూడా మనం చేసేది ఏంటి? మన నాయకుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాం? మనం ఏమన్నా పార్టీని గెలిపించడానికి చందాలు ఇస్తున్నామా? పార్టీని గెలిపించడానికి మనం చేసేది మానసిక శ్రమతో పాటు ఒక్కసారి మాడితే 4 సార్లు గీరుకుంటున్నా చేసుకుంటున్నా, నేను నిలకడలేకున్నా నిలబడిన వ్యక్తి నిలబెట్టేట్టుగానే ప్రజలకు ఆదర్శంగా కూర్చున్నటువంటి మహోన్నత వ్యక్తి మన దేవుడిని ఎప్పుడు చూడాల. ఈ రోజు మనం చంద్రబాబులో చూస్తున్నటువంటి దైవం ఉన్నటువంటి లక్షణాలు అది అందరికీ సాధ్యం కాదు. ఎంతో పుణ్యం చేస్తుండాలి ఎంతో. కాబట్టి మనందరం కూడా ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది
అటువంటి కఠోర సాధన చేసి ఈ రాష్ట్రం కోసం నిలబడే నాయకత్వం నీడను మనం ఉన్నందుకు తలెత్తుకుని ఎదగాలి. ఈ రోజు నా ఎమ్మెల్యే పదవైన 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ శాశ్వతమైంది ఒకటే, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం శాశ్వతం. అది జీవితకాలం ఉండే విధంగా మనం నడుచుకోవాలి. ఆ నడిచినప్పుడే మన క్రమశిక్షణ, మన క్రమబద్ధత, మనలో ఉండే నిజాయితీ, మన కార్యకర్తలకు అండగా ఉండే తోడ్పాటు ఉంటే కొద్దిమందికి పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. పదవులు శాశ్వతం కాదు. తెలుగుదేశం నీడన తెలుగుదేశ ఆశయ సాధన కోసం మనకు మన కర్తవ్యం నిర్వర్తించినప్పుడే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుంది. అటువంటి పార్టీలో మనం ఉన్నందుకు మనం నిజంగా అదృష్టవంతులుగా భావిస్తూ రేపటి పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మండల ఎన్నికలు రాబోతున్నాయి, వార్డు ఎన్నికలు రాబోతున్నాయి. అన్నింటినీ కూడా మనం చేసేది ఏంటి? మన నాయకుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాం? మనం ఏమన్నా పార్టీని గెలిపించడానికి చందాలు ఇస్తున్నామా? పార్టీని గెలిపించడానికి మనం చేసేది మానసిక శ్రమతో పాటు 1 నెల రోజుల పాటు శారీరక శ్రమ. కానీ ఈరోజు ఆ తెలుగుదేశం జెండా అమరావతి గడ్డపై రెపరెపలాడినంత కాలం మన గ్రామాల్లో మన హీరోలు, మన ప్రాంతాల్లో మన హీరోలు, మనం 10 అధికారిని బెదిరించి పని చేసుకున్నటువంటి హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మనకి ఇచ్చినటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారు చూపిన మార్గదర్శనం. ఆ మార్గదర్శనాన్ని మనం ఇచ్చే ఏం రుణం తెచ్చుకోవాలంటే రేపు స్థానిక సంస్థలు రాబోతున్నాయి. ఎక్కడో ప్రతి గ్రామానికి రిజర్వేషన్ ప్రక్రియ ఉంటుంది. ఎవరికి అభ్యర్థులు అవుతారో తెలీదు. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఆర్థిక సమానత్వం చూడాల్సి వస్తుంది, రిజర్వేషన్ చూడాల్సి వస్తుంది, అక్కడ నుండి యాక్టివ్ని చూడాల్సి వస్తుంది. కానీ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థ అంటే తెలుగుదేశం ఎవరిని అభ్యర్థిని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి మనం కానుకగా ఇచ్చడమే మన అందరి కర్తవ్యంగా పనిచేస్తున్నటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరందరూ చూస్తున్నారు. ఒక్క గుర్తునేస్తా, వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వ్యక్తిని ఎంపీ కాకుండా ఈ రాజకీయాల్లోకి రాకుండా ఉండుంటే ఆయన్ని మనం చూడగలమా? ఆయన పట్టుకోగలమా? ఈరోజు మీరు వేసిన ఓటు, ఈరోజు మీరు చూపిన మార్గంలో ఆయన ఎంపీ కాబట్టి ఎండలో ఎక్కడికి రమ్మంటే వస్తున్నామంటే మేము అందరం కూడా పార్టీ సేవకులుగా నిరంతరం కూడా మేము పనిచేస్తున్నాం. ఈరోజు మీ కళ్ళ ముందు నేను పనిచేస్తున్నా. 23 నెలలు పూర్తయింది. మీరు అందరూ అంతరాత్మలు తెలుసు. 23 నెలల్లో నెలకి 30 రోజుల పాటు కావలి పార్టీ కార్యాలయమా లేదంటే అమరావతికి వెళ్ళి సెక్రటరియట్ తప్ప ఈరోజు మా శరీరాలను కూడా పక్కన పెట్టా మమ్మల్ని నమ్మి ఈరోజు మాకు టికెట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని నాయకులుగా మీ అందరి చేత సభ జరిపించిన నాయకుడు రుణం తీర్చుకోవడం కోసం నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేము అందరం కూడా నిరంతరం కూడా తెలుగుదేశం జెండాని మళ్ళా నెల్లూరు జిల్లాలో రెపరెపలాడించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మేము అంత దూరంగానే పోయి మీరు కాలంలో తెలుగుదేశం గడ్డగా మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా కలిసి నాతో చేతుల్లో చేసి అందరికీ పనులు చేయడానికి నేనేమో దేవుడు కాదు, చంద్రబాబు నాయుడు దేవుడు కాదు, మనుషులు. న్యాయబద్ధమైన పనులు అవుతాయి, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు కావు. పనులు ముఖ్యం కాదు, సిద్ధాంతాలు ముఖ్యం. మన జీవితంలో మన ఇంట్లో మనం తిండి తింటున్నాం, మన ఇంట్లో మనం బట్ట కట్టుకుంటున్నాం. ఈ సమాజానికి మానవుడిగా, ఈ దేశంలో పుట్టిన వ్యక్తిగా, మన కులంలో పుట్టిన వ్యక్తిగా, ఈ గ్రామాన్ని పుట్టిన వ్యక్తిగా మన గ్రామం గడ్డకి ఎంతో మంది సేవ చేయాలి. దానికి ఒక ప్లాట్ఫామ్ తెలుగుదేశం. ఆ తెలుగుదేశం నీడలో మీరు నేను కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి డిఆర్ ఛానల్ ఆగిపోయింది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే డిఆర్ ఛానల్ పూర్తి చేశాం. ఇప్పటికే దాదాపు 3/4% దగదత్తి మండలంలో పూర్తయింది. ఈరోజు దగదత్తి ముంగూరు ఛానల్ లాస్ట్ 1 yearలో దాదాపు 2 కోట్ల వరకు పూర్తి చేయించా. ఇప్పుడు ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో డ్రైవ్ చేస్తున్నాం. అతి తొందరలో డిఎం ఛానల్ పూర్తి చేసి మన ప్రాంతానికి అందరూ ఎక్కడ కూడా నీటి అసౌకర్యాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఈరోజు సిపిడబ్ల్యూ స్కీమ్ 2018లో కట్టారు, కానీ కాంట్రాక్టర్ డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు కూడా ఓపెన్ చేయకపోతే మళ్ళీ 6 కోట్ల రూపాయలు ఈరోజు సిపిడబ్ల్యూసీ చిక్కపల్లి గూడూరులో ఉన్నటువంటి జబ్బులు నుంచి అప్ టు జబ్బుల వరకు నీళ్లు ఇచ్చేదానికి ఈరోజు 6.5 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. టెండర్ల దశలో ఉన్నాయి. తొందరలోనే టెండర్లు పూర్తయిన తర్వాత ముందు రైల్వే నేషనల్ హైవేకి పరవడ పక్కన గ్రామాలన్నింటినీ కూడా 2-3 నెలల్లో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జబ్బులకి కూడా నీళ్ళు ఇచ్చి ఎక్కడ ఏ రైతాంగానికి కానీ ఏ తాగునీటికి అసౌకర్యం లేకుండా కూడా చూస్తానని కూడా మాటిస్తున్నాం.
అదేవిధంగా ముంగమూరికి కానీ లేదంటే కొండపెట్టుకుంట ప్రాంతాలకి తాళ్ళూరికి ఈ స్కీములో కనపరచలేదు. దాన్ని కూడా జలజీవన మిషన్ కింద పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ముంగమూరు వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో కూడా మన ఎంపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఊరు డ్రింకింగ్ వాటర్కి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంది సార్. ఒక 25 లక్షల రూపాయలు మీరు ఎంపీ ల్యాండ్స్ ఇస్తే ఆ ఊరికి మనం మంచినీటి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మాకు ఈ ఒక్క మాట సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని కూడా ముంగమూరు ఓటర్ కోరుకుంటున్నాం. నేను ఆల్రెడీ జిల్లా పరిషత్ నిధులు అడిగాను కానీ అక్కడ నిధులు లేక రాలేదు. దానివల్ల పాపం ముంగమూరు వాళ్ళు 7 సెలెనిటీ వాటర్ ఉన్నటువంటి వాటర్ తాగుతున్నారు సార్. దాన్ని చేసి వాళ్ళందరూ మీరు ఎంతో మందికి వాటర్ దానం చేసి దాదాపు మన నియోజకవర్గాల్లో పార్లమెంటు పరిధిలో 175 నియోజకవర్గాల్లో బీపీఆర్ ఫౌండేషన్ కింద మంచినీటి సదుపాయం చేస్తున్నారు సార్. దాంట్లో మా ముంగమూరును కూడా మీరు కలుపుకొని తప్పకుండా 1 లక్షల రూపాయలు కానీ ఇస్తే మా ఎదురుగా తప్పకుండా మాకు ఆ ముంగమూరు వాసులకు చేరు తీయడానికి అవకాశం కల్పించినట్టు సార్. తప్పకుండా అది చేయాలనుకుంటున్నా. మనకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఈరోజు మన పాత పెట్టకుండా వెలుచుంటే ఇప్పుడు 19 కోట్ల రూపాయలతో ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాదాపు 2,25 లక్షల రూపాయలు పెట్టి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోనేరు కూడా నిర్మాణం చేశారు. మీరందరూ కూడా చూడడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మండల తెలుగుదేశం పార్టీ కమిటీ తరఫున కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ఆదర్శం తప్పకుండా జీవితాంతం మా మండల ప్రజలు గుర్తు పెట్టుకుంటారని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. మన అదృష్టం బాగుంది. రాముడు ఆ పరిపాలన ఎలా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన అలాగే ఉంది కాబట్టి రాజు మంచివాడైతే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని మనం తెలుసుకున్నట్టే రాముడు ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురడం. సోమసర్ డ్యామ్ ఈ రోజు కూడా 55 టీఎంసీలతో నిండుకుండలాగా ఉంటాం. 2వ తారీఖు పంటలు వేసుకోవడానికి మేము ఇచ్చాం. మీకు రైతాంగాన్ని ఛాలెంజ్ చేశాం. ఎక్కడ వదిలేసుకొని మేము నీళ్లు ఇస్తామని చెప్పాం. అది చంద్రబాబు నాయుడు పరిపాలన. ప్రకృతి కూడా ఈ రోజు మనకు కరుణిస్తుంది. ప్రకృతి దీవెనలు మనకు ఉన్నాయి. ఒకవైపున ప్రకృతి దీవెనలు, రెండో వైపున చంద్రబాబు నాయుడు దీవెనలతో బాగోలు మండలాన్ని డెల్టా ప్రాంతంగా కూడా మనం చేసుకునే దానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. తప్పకుండా మన అందరం కూడా కలిసి రైతాంగానికి నిర్ణయమైనటువంటి ఈ భోగుల మండలంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరి కోరిక ఒకటే సార్. వాళ్ళ తరఫున నేను కూడా అడుగుతున్నాను. మా భోగుల మండలంలో 925 ఎకరాలు రైల్వే ల్యాండ్ ఉంది సార్. దాన్ని మన ముఖ్యమంత్రి గారికి కూడా నేను కూడా విన్నవించున్నాను, మీరు విన్నవించున్నారు, కేంద్ర మంత్రులు కూడా మీరు విన్నవించున్నారు, గడ్కరీ గారు చెప్పుకున్నారు సార్. ఎంఎంఎల్పి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు దాదాపు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కృష్ణపట్నం పోర్ట్ ఉంది, రామాయపట్నం పోర్ట్ ఉంది, జువోదిన్ హార్బర్ ఉంది, దామారంలో ఎయిర్పోర్ట్ ఉంది సార్. దామారంలో కూడా నిన్నటి నుంచే డబ్బులు కూడా రైతులకు డబ్బులు అకౌంట్లో కూడా వేయడం జరిగింది సార్. తొందరలో దామారం పోర్టు కూడా రాబోతుంది. కాబట్టి ఇన్ని ఉన్నటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది కావలి నియోజకవర్గం. ఒక పక్క రైల్వే, రెండో పక్క నేషనల్ హైవే, రైల్వే కూడా 4th లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంఎంఎల్పి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కానీ ఏర్పాటు చేయగలిగితే కృష్ణపట్నంలో కంటైనర్లను తెచ్చి ఇక్కడ బ్రేక్ చేయొచ్చు. రామాయపట్నంలో ఉన్నటువంటి కంటైనర్లు ఇక్కడ బ్రేక్ చేయడం, ఇక్కడ అన్లోడ్ చేసుకోవడం, మళ్ళీ లోడ్ చేసి కంటైనర్లకు ఇక్కడ పెట్టి అన్నీ కూడా లోడింగ్, ప్యాకింగ్, అన్లోడింగ్ అన్నీ కూడా ఇక్కడ నుండి రైల్వే ద్వారా పోవాల్సిన రైల్వే చేయొచ్చు, నేషనల్ హైవే ద్వారా పోవాల్సిన నేషనల్ హైవే చేయొచ్చు సార్. అటువంటి అన్ని సదుపాయాలు బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు సార్. ఈరోజు ఆ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు 42 సెంటర్లో పెట్టాలని కేంద్రం నిర్ణయించారు సార్. ఇప్పుడు ఓన్లీ 7 సెంటర్లను పెట్టున్నారు. ఇంకా 36 సెంటర్లో పెట్టాల్సిన అవసరం ఉంది సార్. మీరు చొరవ తీసుకుని తప్పకుండా మీరు అడిగితే ఎవరు కాదనే ప్రసక్తే లేదు. అది మీకున్నటువంటి పేరు. ఢిల్లీలో నేను టి సుబ్బరామరెడ్డి గారిని చూసాను, తర్వాత ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తున్నా. ఢిల్లీ నడిపోతే ఆయన అంటే అడిగితే లేదనే పరిస్థితి లేదు. ఆ విధంగా ఈరోజు అంటే వాళ్ళకి ఈయన కలిగి మన ఆంధ్ర వెంకటేశ్వర స్వామి మన అందరికీ అంట ఢిల్లీలో స్వామి వెంకటేశ్వర స్వామి చూసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసి వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామిని పరిచయం చేసి